ఇప్పుడు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కలిసి వస్తున్నారు కదా, వాళ్ళ కాదు వాళ్ళు కాదు, ఇంకా నలుగురు వచ్చినా గానీ జగన్ అన్న ఓడిలేరు. వాళ్ళ కాదు 175కి 175 సీట్లు గెలిచే తీరుతూ మేమందరం దగ్గరుండి జగన్ అన్నని గెలిపించుకుంటాం. గెలుస్తాడు. నారా లోకేష్ చంద్రబాబు నాయుడు వాళ్ళు గెలవరైతే వాళ్ళ కాదు వాళ్ళు గెలవలేరు. వాళ్ళు ఇచ్చిన హామీలు ఏమి చేయలేరు. వాళ్ళ మీద ప్రజలకు నమ్మకం పోయింది. ఇక ఇప్పుడు కాదు, ఇంకా 30 సంవత్సరాలన్నా జగన్ అన్నే వస్తాడు. అంతే. గెలుస్తాడు. గెలవటం కాదు, 175కి 175 సీట్లు వచ్చి చేరతాయి. అంతే. ఎవరు షర్మిల అంటే ఆమెకి మైండ్ లేకుండా పోయింది పక్కకి. మేమెందుకు పోతాం? ఆమెకి అభిమానం లేదేమో. ఆమె సొంత అన్న అనుకోవట్లేదు. మేము మా సొంత అన్న కాడికి మా ప్రాణం జగన్ అన్న అంటే మా ప్రాణం. జగన్ అన్న కోసం మా ప్రాణాలనే ఇస్తాం. అంతే. అంత అభిమానం ఉంది. అంతే. ఇంకా ఎందుకనంటే చెప్పలేము. ఆకాశం అంత భారీ ఎందుకుందంటే కొలవగలుగుతావా? జగన్ అన్న మీద ప్రేమ కూడా కొలవలేము మేము. అంతే. ఇంకా చెప్పలేము. అది చెప్పలేనిది. జగన్ పాటలలో మీకు ఇష్టమైన పాట ఏంటిదండి? కావాలి జగన్, రావాలి జగన్, మన జగన్. మళ్ళీ వస్తాడు. మళ్ళీ 24లో కూడా మళ్ళీ అన్నయ్య జగన్. జగన్ అన్నే సీఎం మాకు. ఇంకెవరు వద్దు. పవన్ కళ్యాణ్ అసలు బనికేరాడు. వాడు వస్తే మా భయం పడుతుంది ఆడవాళ్ళకి. ఎందుకంటే తెలుసా, వామ్మ మళ్ళీ అందరికి 3 పెళ్లిళ్ళు చేస్తారు మా మొగుళ్ళు, కానీ మా భయం పడుతుంది వాడు వస్తారేమో. అందుకని మొదట భయపడ్డాం. ఇప్పుడు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాడికే 24 సీట్లు ఇచ్చిన వాడు సీఎం ఎట్ట అవుతారు? అభిమానులందరూ ఉత్తగా సీఎం సీఎం అంటే ఎట్ట అవుతారు? 24 సీట్లు సీఎం అవుతారా? ఎవరు? మేము సీఎం. మొన్న ఎన్ని గెలిచిండు? అన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు ఎంపీలు నిలబెట్టిండు. వాడు దమ్ముంటే చేత అయితే వాడు పార్టీ కరెక్ట్ గా నిలబెట్టుకోవాలంటే మరి అన్నిట్లో నిలబెట్టమని. మరి 2 సీట్లు నిలబెట్టిండు, 1 సీటు గెలవలే. ఏం వాడు గెలిచేది? వాడు అల్ల ఏమైంది? ఇంకో మాట, పవన్ కళ్యాణ్ నీకు ఒకే మాకు మాట చెబుతున్నా. మా ఆడవాళ్ళందరి తరఫున పవన్ కళ్యాణ్ నీకు ఒకే మాకు మాట చెబుతున్నా. ఈసారి జగన్ అన్నని గోండా సీఎం ని పట్టుకొని నువ్వు గోండా అన్నా గాని, చెప్పు తీసుకొని కొడతానన్నా గాని, మొన్నేంద్రా నువ్వు అన్నా నువ్వు జగన్ అన్ని ఏమన్నారా? ఎదవా పవన్ కళ్యాణ్ గారు ఎదవా ఏమన్నారా నువ్వు? మొన్నేమన్నా నువ్వు? జగన్ నీ పెళ్ళవా? కొత్తగా ఎవరా నీ పెళ్ళం? జగన్ అన్న నీ పెళ్ళవా? మూసుకో. ఆడవాళ్ళ చేత గుర్తు పెట్టుకున్నా కొడక. నువ్వు సత్తర బిల్లు వస్తే నీ తాట ఎట్ట తీస్తావు అటు తీస్తాం మేము. జగన్ అన్న నీ పెళ్ళవరా? నోరు మూసుకో. ఎగ్గస్టాలు తీస్తామరా కొడక. నీ తాట తీస్తావు. ఆడవాళ్ళందరం కలిసి నీ తాట తీస్తాం. 24 సీట్లు నీ దమ్ముడు నువ్వు ఒక్కడే గెలవలేవురా. నీకు 24 సీట్లు ఏం చెప్తాయిరా? ఏదో పొత్తు కలుపుకొని వస్తాం అంటున్నావా? సింహం సింగిల్ గాని వచ్చింది, పందులు గుంపుగా వస్తాయి. ఏం చేయలేరు. వాళ్ళ ఏం కాదు. జగన్ అన్నే సీఎం. ముగ్గురు కాదు 10 మంది కలిసి వచ్చిన జగన్ అన్నే సీఎం. అంతే. పులి పిల్లి అవన్నీ పిల్లులే. 100 కలిసి వచ్చిన పిల్లులే. అయ్యాన్ని పులులు కొట్టగానే ఒక పొయ్యి ఏరి కప్పెట్టుకుంటాయి. అయ్యి పిల్లులు. ఇది పులి ఒంటరిగానే కాదు. ఒంటరి అసలు కాదు జగన్ అన్న. ఎంతమంది ఉండే మనం జనం ఒంటరి ఎట్ట అవుతారు జగన్ అన్న? అసలు ఏం కాదు. వాళ్ళు అనుకుంటున్నారు ఒంటరి వాడని. మీరు అసలు అనుకోద్దు. అయ్యా చంద్రబాబు నాయుడు నీకు ఒక నమస్కారం. నువ్వు ముసలాడు అయిపోయావు. నీ వల్ల కాదు. నీ కొడుకు ఒక నమస్కారం. నీ కొడుకు అసలు మాట్లాడటమే సాత్ కాదు. నీ కొడుకు అసలు మాట్లాడటమే మంగళగిరి అని పలకటవే రానోడు సీఎం గా ఎట్ట చేస్తాడు? నీ కొడుకు ఎట్ట నిలబెడతాడు? మమ్మల్ని అక్కజల్లని పిలవగలుగుతారా? నోరు మందం కదా. మరి నేలకన్నా చెక్కి ఒకసారి హాస్పిటల్ తీసుకుపోయి అట్టాంటి. మరి నేలకన్నా చెక్కితే ఆడబిడ్డలు అనుకున్నావు. మరి తప్పుగా మాట్లాడినాకు కొడతారుగా. రాసుకో. వాడు పవన్ కళ్యాణ్ గురించి మళ్ళీ తిడతా. వాడు ఎదవే. ఎందుకంటే మా అన్నని పట్టుకొని నాలుగో పెళ్ళం అన్నాడు. 4వ పెళ్ళం అన్నాడు. అందుకని మాకు కాలింది. అందుకని మాకు కాలు తిడతాను. రాసుకో. ఏం చేస్తాడు? రాసుకోమను.
ఎన్నైనా రాసుకోమను. మూతి మీద మేసుకుంటే రాసుకోమను పవన్ కళ్యాణ్ గాని రాసుకోమని మూతి మీద మేసుకుంటే పవన్ కళ్యాణ్ గాని రాసుకోమని ఎవరు ఆడోళ్ళ మీద